మందా సల్మాన్ దారుణ హత్యకి గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. దీని ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేకుండా చేసి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాసుకుని తద్వారా వైఎస్ఆర్ సిపి శ్రేణుల్ని నాయకుల్ని హతమార్చే పనిగానే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు. ఈరోజు మందా సల్మాన్ దారుణ హత్య ఈ రాష్ట్రంలో ప్రతి దళిత సోదరుని, ఈ సమాజంలో సభ్య సమాజంలో నివసిస్తున్న ప్రతి మానవుని కూడా కదిలించిన సంఘటన. మరి పల్నాడు జిల్లాలో మరి గురజాల నియోజకవర్గంలో పిన్నెల గ్రామంలో ఎన్నికలు జరిగి 18 మాసాలు అయిన తర్వాత కూడా ఇంకా ఈ హత్య దమనకాండను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందంటే ఇంతకంటే సిగ్గుచేయట్లేదు. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ. 18 నెలలుగా పిన్నెల గ్రామంలో 200 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఈ గ్రామాలకు వస్తే వాళ్ళ ప్రాణానికి రక్షణ లేదనే విషయాన్ని మరి హైకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్లు వేయడం, మరి కోర్టు వారు వారికి రక్షణ కల్పించి ఆ గ్రామాలకు వాళ్ళు పంపించమని చెప్పినప్పటికీ కూడా మరి ప్రభుత్వం వారికి సరైన రక్షణ ఇవ్వలేకపోవడానికి కారణమే ఈరోజు ఈ హత్యకి కారణం. అంతేకాదు, ఏదైతే సల్మాన్ ఏ స్థితిలో ఆ గ్రామానికి వచ్చాడు, చావు బతుకు మధ్యలో తన భార్యను చూసుకోవడానికి 18 మాసాల తర్వాత గ్రామానికి వస్తే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి తెలుగుదేశం పార్టీ చెందిన రౌడీలు మరి పట్ట పగలే రాడ్లతో ఆయన హతమార్చిన సంఘటన ఈ సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ, ఈ ప్రభుత్వం చేస్తున్న హత్యా రాజకీయాలు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా నిరసించాల్సిన అవసరం ప్రతి సామాన్యుడిపై, ప్రతి పౌరుడిపై ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ హత్యకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సల్మాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. సల్మాన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం కూడా ఈ ప్రభుత్వంపై పోరాడతాం. ఖచ్చితంగా ఎవరైతే మందా సల్మాన్ హత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ చట్టం ముందు నిలబెట్టి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మరి చేస్తామని చెప్పి ఈసరికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిపాలన తిరోధకాలు ఇస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యా రాజకీయాలు నిరసిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన సంఘటన. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ హత్యా రాజకీయాలు ఆపండి. మీరు ప్రజలకు ఏ హామీలు ఇచ్చారు, మీరు చెప్పిన పని ఏంటి, మీరు చేసిన పరిపాలన ఏంటి, ప్రజలకు మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని చంపడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనకి సమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం అండ చూసుకొని ఏదైతే అధికారులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారో వారందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈసరిగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ మందా సల్మాన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.